కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు ఉద్యమ సమయంలో, ఆ తర్వాత ఏం మాట్లాడింది తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట్లాడాలంటే మాత్రం కేసీఆర్ ఏ మాట్లాడుతుంది కనుక ఆయన ఏమన్నారు చదువుతుంది సినిమా నా భార్య అనుకొని నీ భార్య ఇంకా వదిలిస్తున్నా అని చెప్పి ఎప్పటికీ ఒక వెంబడి పడుతుంది. ఒక నా పరువు ఎక్కడ అంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు పోరా ముందు పరిస్థితి. ఆయన ఏమన్నారని గుర్తు చేసి పక్క వార్తలు చెప్పించుకొని ఆ మాటను కిషన్ రెడ్డి గారిని మనం కరెక్ట్ కాదు. చేసిందంటే కిషన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మంచి వైద్యమైన డిప్లొమా డాక్టర్ తప్ప అందుకంటే మించి ఎవరు మాట్లాడరు. వార్తలు ఖచ్చితంగా ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. కానీ ఈ మెట్రో విషయంలో అట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళు తప్పించుకొని ప్రయత్నం చేస్తున్నాడేమో. ఎందుకంటే నేను కొంత కన్విన్స్ అయినా యాక్చువల్ గా ఆయన మొత్తం ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిజమే కదా. అసలు ఇంకో మాట లక్ష్మణ్ అంటాడు, కొత్త మెట్రో ఎక్కడ పోయిందో తెలియదు, పాత మెట్రో రక్షించుకోవడం మెట్రో సమస్య వస్తుంది కదా. పాత మెట్రో దాన్ని ఎట్లా రక్షించుకోవడం, కొత్త మెట్రో గంగలు కలిసింది అయిపోయింది, కొత్త మెట్రో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయిపోయింది. పాత మెట్రో రక్షించుకోవడం క్రమంలో ఆయన 2 విషయాలు చెప్పారు. ఒకటేమో నేను IRFC నుంచి లోన్ మంజూరు చేస్తున్నా, కేవలం 4%కే వాళ్ళు ఇస్తా అంటున్నారు. 8.5% మనకు అంతకుముందు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం కూడా ఎవరు అంతకుముందు ఎల్ఎన్టీకి అప్పచెప్పింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. గమ్మటి ఏంటంటే ఈ మెట్రో మొదలుపెట్టింది ఎక్కడి నుంచి? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కేసీఆర్ మొదలుపెట్టలే కదా. కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి ఇస్తాను పూర్తి చేసి అంతేగా. ఎల్ఎన్టీ తీసుకొచ్చింది కేసీఆర్ కాదు. ఎల్ఎన్టీ మనకు మితి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చింది కేసీఆర్ కాదు కదా. ఇప్పుడు ఏమైందంటే ఎల్ఎన్టీ నుంచి తీసుకొచ్చే డబ్బుల్ని మళ్ళీ కట్టడానికి 1350 కోట్లకు బేరమైంది. అంటే మీరు మొత్తం అనుకొని పోతే 1350 కోట్ల రూపాయలు ఏమైంది? 1350 కోట్ల రూపాయలు కేవలం వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళ లోన్ మనం మంది ఉదాహరణకు అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్ ఏమైందంటే ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, లోన్ తీసుకోండి. ఆ ఇల్లు మనం కూడా కొందాం, సెకండ్ షేర్ కొనుక్కుందామని ఏం చేస్తాం మనం? ఆ బ్యాంకు లోన్ మన పేరు మీద మార్చుకుంటాం అంతే. ఇప్పుడు ఎల్ఎన్టీ మీద ఉన్న లోన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తనకు మార్చుకుంటుంది. అంటే హైదరాబాద్ మెట్రో పేరు మీద మార్చుకుంటుంది. దానికి గాను 1450 కోట్లేమో ఎల్ఎన్టీ వాళ్ళకు ఏది గుడ్ నీళ్ళు కిందిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు కష్టపడడం నష్టపోయింది కదా, ఆ లోన్ ఎంత మార్చుకుంటున్నాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆస్తులతో సహా వెళ్ళిపోండి అని చెప్పి 1450 కోట్లు వాళ్ళు మొత్తం దాదాపు 1500 కోట్ల రూపాయలు కావుతున్నది. 1500 కోట్ల రూపాయలు ఇంకో కోటి ఆడ కూడా ఉంది. ఏమైందంటే ఏదైతే 78 కోట్ల రూపాయలట మనకు ఈ ప్రాసెసింగ్ ఫీజు అంటాం. ఈ రెండు నేను పేపర్ చూసి చెప్తున్నా. ఇంతకు వెంకటరెడ్డి గారు అన్నట్టు అడ్వకేట్ గా మనం ఏది పడితే మాట్లాడడం లేదు కనుక పేపర్ చూసి చెప్తున్నాం. 1350 కోట్ల రూపాయలు IRFC మంజూరు చేసిన వాస్తవం. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మన రామకృష్ణరావు గారును అటు పక్క ఎదుటి అధికారులు పేపర్ మార్చుకున్నారు. మార్చుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ చూస్తే మీకు ఈ 75 కోట్ల రూపాయలు ఈ ప్రాసెసింగ్ ఫీజు ఎక్కడ చెప్పలేము. కానీ ఎక్కడైతే చెప్పలేదు లేదంటున్నాను ప్రైవేట్ ఎగ్జామ్. కానీ ఇప్పుడు ఏమొస్తుందంటే ప్రాసెసింగ్ ఫీజు కట్టినామనే మనం రేవంత్ రెడ్డి గారు చెప్తాం ఎక్కడ మన ప్రెస్ మీట్ లో. కానీ తీరా చూస్తే 75 కోట్లు సొమ్ములు పోనాయండి. గతంలో ఏది మన కార్ల ఫ్యాక్టరీ గురించి మనకు ఈయన వరకు మనం కొత్త సత్రాన్ని మాట్లాడి ఏం చేయాలని పోయినాయి 10 కోట్లు పోయినాయి బొమ్మలు అట్లాగే ఉంది. రెండోది ఆయన 8.5 అప్పు చేస్తే మేము 4% అప్పు చేస్తున్నాం, 4.5% తక్కువైంది మాట మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా ఈ ఇంట్రెస్ట్ తక్కువ అనేది లేదు. ఇప్పటి వరకు IRFC 8 నుంచి 8.5% లోన్లు ఇచ్చింది ఇప్పటి వరకు మొత్తం చరిత్ర ఇస్తే. కానీ ఈయన 4% చేస్తాడు. మరి ఇందులో మనం ఉంది 8.5కి ఇచ్చినోడు 4.5కి ఎందుకు ఇస్తున్నాడా అని చూస్తే డాక్యుమెంట్ చూస్తే ఎక్కడ కూడా 4% ఇంట్రెస్ట్ కనపడలేదు. ఈ రెండు దాస్తున్నారు ఎలాంటి అక్కడ IRFC ప్రెస్ మీట్ పెట్టిన దానిలో వాళ్ళు వెబ్సైట్ ఉంటారు. ఆ వెబ్సైట్ తీసుకున్నాను. వెబ్సైట్ లో నిన్న మంగళవారం రాత్రి దాకా ఉండే, మొన్న సోమవారం రాత్రి దాకా ఉండే, నిన్న నుంచి వెబ్సైట్ మాయమైపోయింది. అంటే ఎందుకైంది మరి? వాళ్ళు చెప్పిన నోటు చేసినోట నిజంగానే మరి ఈ 75 కోట్లు 75 కోట్లు పోయినాయా? గతంలో మనకు ఈ కేసులో 54 కోట్ల రూపాయలు మార్చిందని మన కేటీఆర్ మీద కేసు పెట్టింది కదా, అది నడుస్తుంది కదా. మరి 75 కోట్లు ఎక్కువైంది. మరి ప్రాసెస్ కట్టమని రేవంత్ రెడ్డి అంటున్నారు. కట్టిందా కట్టలేదంటే వాళ్ళు ఏం IRFC ఏం కట్టలేదు అంటున్నారు. కానీ ఏది లేదంటున్నారు. కేసు ఇచ్చింది వాళ్ళు. అట్లా చూసుకుంటే ఇవాళ మొత్తం మీద కూడా మొత్తం ఆడలేక మధ్యలో కూడా చెప్తున్నారు. ఎందుకంటే మంచి చెడు చేసుకుని వస్తుంటే ప్రోటోకాల్ చెప్పాలంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోటోకాల్
అంటే ముఖ్యమంత్రి సుప్రీం ఇక్కడ, కేంద్ర మంత్రి ఎవరు వచ్చినా కిషన్ రెడ్డి గారు కాదు, కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా వాళ్ళు ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటే ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళాం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళింది అనుకోండి, ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి ఆఫీస్కి వీళ్ళు పోవాలి, ముఖ్యమంత్రిని వాళ్ళకి కలవాలి. ఇది ప్రోటోకాల్ ఎక్కడ ఎప్పుడైనా. అటువంటిది ఇవాళ ఇద్దరి మధ్యన పోరాటంలో ఇది వాళ్ళు కేటీఆర్ కూడా ఇచ్చింది. ఏమన్నా కేటీఆర్ చెప్పినట్టు మన కిషన్ రెడ్డి చెప్తున్నాడు, అందుకని ఇది చెప్పినట్టు ఆయన చెప్తున్నాడు అంటున్నాడు. సార్ నేనేమంటున్నానంటే మీకు 3 వేరు ముఖ్యులు ఎప్పుడు కలవరు ఉంటున్నాను, ఎప్పటి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నాను. ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మేము మళ్ళీ అధికారం ఎక్కడ రావాలని మన బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి అధికారంలో రావాలని ఏదైనా చేస్తానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఉన్న అధికారాన్ని 10 ఏళ్ల తర్వాత వచ్చింది, మరి 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు ఉన్నది, దీన్ని ఎట్లకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ ఇద్దరు ఎవరు ఏ 2 పార్టీలు కలవంటున్నారు. చాలా మంది ఏంటంటే ఏది మీకు బి టీం ఎవరు ఏ టీం అంటారు, ఏ టీములు లేవు, ప్రజలందరూ ఒక టీము, ఈ 3 పార్టీలు వేరు వేరు టీంలు అంటున్నారు. ప్రజల్ని ఎట్లా ఏ రకంగా మెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మెట్రో దానికి వస్తే ఏమంటున్నారంటే కొత్త మెట్రో డిపిఆర్ ఇప్పటికీ ఇప్పటికే కొత్త మెట్రో గురించి ప్రతిపాదన చేసుకుంటున్నారు, కానీ ఎవరికి వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. ఉదాహరణకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయదుర్గ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ప్రతిపాదించి నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎట్లానే పోతారు, రాయదుర్గ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, కానీ అదే ఎల్బీ నగర్ నుంచి ఏదైతే ఇప్పుడు పాకాలయం ఉందో మనకు నాగోల్ దాపులో, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ద్వారా ఎయిర్పోర్ట్ పోతే ఎంత కనెక్టివిటీ వస్తుంది. కనుక వారి ఆలోచన వారు చేసిండు. వీరేమన్నారంటే ఇది కాకుండా కూడా ఉత్తర తెలంగాణ విషయంలో అటు మన ప్యారడైజ్ నుంచి కళ్ళకోయి వరకు, ఇటు పక్కన మెట్రో మన పార్టీ సెంటర్ నుంచి కామిడిపేట వరకు ఇప్పుడు 2 లైన్లు కూడా ప్రతిపాదించారు. మొదట్లో చాలా కష్టమైంది, మొత్తం ఉత్తర తెలంగాణ ప్రజలు తిరగబడి మాకు మెట్రో ఇస్తారా లేదా మేడ్చల్ పోరాట సమితి కూడా ఏర్పడింది. ఆ మిత్రుడు ఉన్నారు అక్కడ, ఏర్పడి మాకు అంతా మెట్రో అంతా మీకు అటువైపు ఇస్తారా ఇటువైపు ఎందుకు చేయాలంటే ఈ 2 కలుపుకొని ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ 1 ఇప్పుడు జరుగుతుంది. ఫేజ్ 1 దిక్కు లేకపోతే మరి ఫేజ్ 2 ఎక్కడ రావాలి, ఫేజ్ 2 ఎప్పుడు రావాలి అంటే దీన్ని రక్షించుకోవడానికే మనం రేవంత్ రెడ్డి గారి ఇంటర్ దిక్కులు పట్టించారు. రెండోది ఆయన ఆపుతున్నారు అనుకున్నాం. మీ కేంద్ర మంత్రులను కలవడంతో ఎవరైనా ఆపిందని మిమ్మల్ని ఇప్పటిదాకా అమిత్ షాతో ప్రధానమంత్రి మిమ్మల్ని కలుస్తున్నాడు కదా, మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కాదు, మీరు ఎప్పుడు పోయినా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తున్నా లేదా, ఇక్కడ ఢిల్లీకి ఇస్తున్నా లేదా. దానికి ఓ రకం ఏమందంటే బీజేపీ పోవడం కార్డినేట్ చేసుకుంటే ఆయన డైరెక్ట్ పోతున్నాడు, రేపు పొద్దున బీజేపీని కలుస్తారా అని కూడా పావత వస్తున్నది, మాట వస్తున్నది. ఇది రేవంత్ రెడ్డి గారే మేరకు చూడడం అని ఆయన అన్నాడంటే ఈరోజు తీసుకోవాల్సిన విషయం తక్కువేది కాదు. ఇక్కడ 2 జరుగుతున్నాయి. బీజేపీ వాళ్లకు ఇక్కడ నాయకత్వం పట్ల పెద్ద నమ్మకం లేదు, ఉన్నా కూడా మంచి సాఫ్ట్ వేర్ వస్తూ వాళ్ళు ఎవరు పెద్దగా ముందుకు పోరు, వాళ్ళకు తురుపు ముక్క కావాలి. అక్కడ సురేంద్ర అధికారి ఎక్కడ దొరుకుతుందో ఇది బట్టి ఏంటంటే ఇక్కడ 2 కావాలి. ఆ 2 ఇవ్వాలనుకుంటున్నారు. ఒకటేమో టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు అంటారు. హరీష్ రావు పోతారని అనుకుంటలేదు, ఎందుకంటే హరీష్ రావు మామ బతుకున్న రోజు ఆయన బయటకు పోదు. ఆయన తర్వాత ఏమో తెలియదు, నేను నా అంచనా, ఎందుకంటే అది కరెక్టా కాదు జోక్యం చెప్తలేను, కానీ మామ బతుకున్నప్పటి నుంచి అందువల్ల మాత్రం ఆయన బయటకు పోడు. రేపు పొద్దున ఆయన తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేదు, ఏ అల్లుడు తిరుగుతాడు ఏమి జరుగుతుంది తర్వాత ఇప్పుడుక అల్లుడా బిడ్డన. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారిని చూసే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ మాట వస్తుంది. కానీ బీజేపీ లోకల్ క్యాడర్ ఎవరు రేవంత్ రెడ్డి రావడానికి ఎవరు ఎందుకంటే ఇప్పటికే ఆయన నెక్కరేసుకొని ఆరేసింది. అట్లాగే స్కూల్ మొదలు పెట్టిందేమో అప్పుడప్పుడు ఏమంటుందంటే ఇక్కడ అసలు సంగతి చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే లక్ష్మణ్ గారు, ఇప్పుడు రాజకీయం మాట్లాడాలి కదా, నేనంటున్నా చాట కాక ఆడలేక మధ్యలో కూడా అంటున్నారు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఏం చేయాలంటే కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో తీసి మనం అపార్ట్మెంట్ పోదామని చెప్పాలి అంటున్నాను. ఎందుకు చెప్తలేదు? ఒకటి నేను 2 ప్రశ్నలు అడిగినా, ఒకటి 4% ఇంట్రెస్ట్ వచ్చిందా లేదా అది ఎవరు చెప్పలేదు, ఐఆర్ఎస్ చెప్పలేదు. రెండోది కూడా మీరు ఏదైతే 75 కోట్లు ఎటు పోయింది మరి ఆ సంగతి ఎవరు చెప్పలేదు అంటున్నాను. ఇప్పుడు 3 పార్టీలు ఏమంటారు, ఒకటి మీద తీసుకుంటున్నారు, కానీ ప్రజల డబ్బు కాదు ఇది, మరి ఎందుకు పోయింది ఎటు పోతుందని చెప్పాలి కదా. రెండోది ఇంకొక మాట చెప్తాను, బీజేపీ చేయాల్సిన పని ఇక్కడ అంటే అయ్యవచ్చేదాకా అమావాస్య ఆగదు. రేపు ఎన్నికలు 2 అంటే ఉన్నాయి. నిజంగా తలుచుకుంటే కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ గారు తలుచుకుంటే 3 పనులు చేయాలి. ఒకటి ఈ సరే చిన్నది మొదటి ఫేజ్ రక్షించుకోవడం చిన్నది, 1100 కోట్లు లోన్ ఇస్తున్నారు, ఐఆర్ఎస్ ఇస్తే దాన్ని మంజూరు చేస్తే అయిపోతుంది. కానీ 2వ ఫేజ్ 3వ ఫేజ్ మెట్రో పూర్తి కావాలి. ట్రిబుల్-ఆర్ ఏదైతే ఉత్తర భాగం మొత్తం 95% మా ఊరినికెళ్ళి పోతుంది, మొత్తం 95% భూసేకరణ అయిపోయింది. అట్లానే దక్షిణ భాగాన్ని కూడా